నా కోడల్ని నేనే తీసుకువచ్చాను అని శారద అంటే, ప్లీజ్ అమ్మా తను ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే పూరి మెట్లలో నిలబడి, ఇంత చెప్పినా కూడా నీకు సిగ్గు లేదా? ఇంకా ఇక్కడే నిలబడి చూస్తూ ఉన్నావేంటి? ఇంకా మేము ప్రాణాలతో ఉండటం నీకు ఇష్టం లేదా? అందుకే ఇక్కడ నిల్చొని ఉన్నావా? మా ప్రాణాలు కూడా కావాలంటే చెప్పు. ఒక కత్తి 3 తలలు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతామని పూరి అంటుంది. ఏయ్ పూరి, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తానని శారద ఏడుస్తూ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు గగన్, చంపేస్తావా అమ్మా? చంపేయ్ చంపేయ్. నీ కడుపున పుట్టిన కూతురు కంటే తనే ఎక్కువైపోయింది కదా నీకు. నువ్వు ఇక్కడే నిల్చొని ఉంటే మా అమ్మ నీకే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ నిలబడ్డానికి వీల్లేదు. ఉండటానికి వీల్లేదు. నడు అంటూ గగన్ భూమి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటే, గగన్ ఆగు. ఇన్ని రోజులు తను ఈ ఇంటి కోసం చేసిందంతా మర్చిపోయావా? నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా అని గగన్కి అడ్డుగా నిల్చొని శారద నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరింకా ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నించకండి. మీరు నమ్మించాలని చేసే ప్రయత్నం ఎక్కువయ్యే కొద్దీ ఆయనకి నాపై ద్వేషం ఎక్కువైపోతుంది. మండపంలో చూసింది మాత్రమే ఆయన నిజం అనుకుంటున్నాడు. అది అబద్ధమని నమ్మించాలనుకోవటం వృధా ప్రయాస. మీకు కోడలుగా, ఆయనకి భార్యగా నాకు ఈ ఇంట్లో చోటు లేనప్పుడు నేను ఉండలేనత్తయ్య, వెళ్ళిపోతానని భూమి చెప్తుంటే, భూమి అన్నీ మేమేనని మాట్లాడావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావమ్మా అని శారద ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏ క్షణాన నేను ఈ భూమి మీద పడ్డానో ఏంటో తెలియదు కానీ పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నన్ను మంటల్లో నుండి బయట విసిరి పడేసినప్పుడు నేను బయట ఉంటే ఈయనే దగ్గరికి చేర్చుకున్నాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ నాకు దూరం అయిపోయినా బావే నాకు దగ్గరయ్యాడు. ఇదంతా ఆ దేవుడే కావాలని చేశాడనుకున్నాను. కానీ ఇది తప్పని అర్థమైంది. ఒంటరితనం నాకేమీ కొత్త కాదు. దేవుడు చూపించే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను అని భూమి అంటే, లేదు భూమి, నేను నిన్ను వెళ్ళనివ్వను భూమి. గగన్‌కి నేను నచ్చచెప్పుకుంటాను అని శారద వేడుకుంటూ ఉంటే, ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డావు అని గగన్ భూమిని తోసిపడేస్తాడు. అప్పుడే శరత్చంద్ర వచ్చి భూమిని పట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న గగన్, ఓహ్! అయితే నువ్వు ప్రిపేర్డ్‌గానే వచ్చావనమాట. ఇందాక అనాథ అది ఇది అని లేనిపోని కబుర్లు చెప్పావు. వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో. అమ్మ ఇప్పటికైనా తన గురించి నీకు అర్థమైందా? నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రా అమ్మ వెళ్ళిపోదాం అని శారద చేయి పట్టుకొని గగన్ లోపలికి లాక్కు వెళ్ళిపోతాడు. వీడి కోసమేనా నువ్వు నాన్నని వదిలేసి వచ్చేసావు? ఇప్పుడు కూడా మీ అమ్మ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుందేమో. రా ఇంటికి వెళ్దాం అని శరత్చంద్ర అంటే, ఇప్పుడు లోపల పూరి నన్ను చూస్తే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది. బావకి నా మీద కోపం తగ్గలేదు. అత్తయ్య ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఇప్పుడు నాన్నకి నా అవసరం ఎంతైనా ఉంది. నాన్నతో వెళ్ళాలి అని భూమి అనుకుంటూ, ఆగండి నాన్న అని గుమ్మం దగ్గర ఉన్న గగన్ చెప్పులకి మొక్కుకుంటూ ఉంటుంది. మనం విడిపోయినట్లే కనిపిస్తాం బావ, కానీ మనం ఎప్పటికీ విడిపోము. భూమి, గగన్లు ఇద్దరు కూడా ఎప్పటికీ కలిసే ఉంటారు. భూమి, ఆకాశం విడివిడిగా కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పటికీ కలిసే ఉంటాయి. అలాగే మనం కూడా ఎప్పటికీ కలిసే ఉంటాం బావా అని భూమి అనుకుంటూ ఉంటే, భూమి ఎంతసేపు వస్తావా లేదా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. దాంతో భూమి ఏడుస్తూ గగన్ ఇంటివైపు పదే పదే వెనక్కి తిరిగి చూసుకుంటూ వస్తూ ఉంటే శరత్చంద్ర లాక్కు వెళ్తూ ఉంటాడు. తర్వాత మీరా శివ బిందులకి హారతి ఇచ్చి, ఏమండి ఆశీర్వదించండి అని చెప్తూ ఉంటుంది. నేనెందుకు ఆశీర్వదించాలి? నాకు చెప్పి పెళ్లి చేసుకున్నారా? నేను ఆశీర్వదించనని కేపీ అంటే, మండపంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడెందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు? అవునులే, ఆ ఇంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీరు అన్నీ చేస్తారు. మీ కూతురు అంటే నా కూతురు ఇలా సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదు అంతే కదా అని మీరా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. నాన్న, ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆశీర్వదించాల్సిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆశీర్వదించండి నాన్న అని చెర్రీ చెప్తాడు. ముందు ఆశీర్వదించండి అని మీరా అక్షింతలు చేతిలో పెట్టడంతో కేపీ, మీరా ఇద్దరు కలిపి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఉండండి, వదినతో మాట్లాడి మీకు శాంతి ముహూర్తం కూడా పెట్టిస్తానని మీరా లోపలికి వెళ్తుంది. నాన్న, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు, నా ప్రేమను దాచినందుకు సారీ నాన్న అని బిందు మీకు ఇష్టం లేకపోతే మేమిద్దరం కలిసి ఉండమని చెప్తూ ఉంటే, చూడండమ్మా, మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలి. కానీ మీరు ఒక్కటవటం కోసం పక్క వాళ్ళ జీవితాన్ని చీకట్లోకి నెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చూడు, మీ వల్ల భూమి, గగన్ విడిపోయారు అని కేపీ చెప్తుంటే, ఇలా జరుగుతుందని మాకు అస్సలు తెలీదు అని బిందు శివ బాధపడుతూ ఉంటారు. మీ వెనకొండి ఆ అపూర్వ కుట్రలు చేస్తూ ఉంటే మీకెలా తెలుస్తుందిలే, మీరు చిన్న పిల్లలని చెర్రీ చెప్తాడు. భూమి నిజంగానే గుళ్ళో ఆ మాటలు మాట్లాడిందా అని కేపీ అంటే, లేదు,
నా పెళ్లి పూరితోనే జరగాలి. అలా అయితేనే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి జరగకూడదని చెప్పిందని బిందు, శివ ఇద్దరు చెప్తారు. మరి ఆ వీడియో అని కేపీ, చెర్రీ ఇద్దరు అడుగుతూ ఉంటే అపూర్వ గారు మార్ఫింగ్ వీడియోని చూపించారు అని శివ, బిందు చెప్తారు. మరి ఈ మాట మీరు పెళ్లి మండపంలోనే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చూడు భూమి, గగన్ మీ వల్ల విడిపోయారు ఆ వీడియో చూసి అని కేపీ అంటే, కానీ అక్కడ చెప్తే అపూర్వ అత్తయ్య ఏమంటుందోనని భయపడి మేము నోరు విప్పలేదు అని బిందు, శివ చెప్తారు. ఇప్పుడు భూమిని గగన్ దూరం పెట్టేశాడు. ఇప్పుడు ఇదంతా అబద్ధం. అది మార్ఫింగ్ వీడియో అని నువ్వు గగన్‌కి చెప్పాలి. మీరిద్దరూ కలిసి చెప్తే భూమిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. చెప్తారా? అని కేపీ చెప్తూ ఉంటే, ఆ! చెప్తామని బిందు, శివ చెప్తారు. అయితే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం పద. ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే గగన్ అన్నయ్యకి ఈరోజు నిజం తెలియాల్సిందే అని కేపీ, చెర్రీ, బిందు, శివలు పూలమాలలతో ఉండగానే కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. కారులో బయలుదేరుతూ కేపీ శారదకి ఫోన్ చేస్తారు. ఎందుకు ఫోన్ చేశారు? మీరు ప్రేమించుకున్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలని చెప్పినందువల్లే ఇప్పుడు నా కూతురి పెళ్లి ఆగిపోయింది అని శారద నిలదీస్తూ ఉంటే, చూడు శారద, మనం ప్రేమించుకున్న దాని గురించి చెప్పాను. కానీ వాడేమో నన్ను, మీరా గురించి అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు గగన్ మనసులో ఉన్న దాన్ని దూరం చేయటానికే, నిజం చెప్పటానికే నేను బిందు, శివల్ని తీసుకొని వస్తున్నాను. భూమి ఏ తప్పు చేయలేదని గగన్‌కి నిరూపిస్తాను అని కేపీ చెప్తుంటే, అవునా? భూమి, గగన్‌లు విడిపోయారు. ఇక ఎప్పటికీ కలవరని నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు నాకు చాలా సంతోషకరమైన వార్తను చెప్పారు. త్వరగా తీసుకురండి. గగన్ కళ్ళు తెరిపించండి అని శారద చెప్తుంది. అలాగేనని కేపీ ఫోన్ పెట్టేసి, రే చెర్రీ, మీ పెద్దమ్మ చాలా సంతోషపడుతుందని చెప్పటంతో, సూపర్ నాన్న మీరు. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పించేద్దాం అని చెర్రీ అంటాడు. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటే, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కాబట్టి నేనెందుకు నీకు చెప్పాలి? భూమి తప్పు చేసిందని అన్నావు కదా. భూమి ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యం ఇప్పుడు నీ కళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు నువ్వు భూమికి క్షమాపణ చెప్పి మరి ఇంటికి తీసుకొస్తావు, చూస్తూ ఉండు అని శారద చెప్తుంటే, అమ్మ చిన్నప్పటి నుంచి నీ మాట నేను ఎప్పుడు వినలేదు. నువ్వు భూమిని గుడ్డిగా నమ్ముతున్నావు. నేను భూమికి క్షమాపణ చెప్పటమా? అది ఈ జన్మలో జరగదమ్మా. సరే, ఆ సాక్ష్యం ఏంటో చెప్పను, చూపిస్తానంటున్నావు కదా, రానివ్వు, వెయిట్ చేస్తాను అని గగన్ అంటాడు. అలా చెర్రీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బిందు, శివ, కేపీ ముగ్గురు కూడా కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మమ్మీ, అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణం తీసి ఈ ఆస్తి మొత్తం నాకే చెందేలా చేస్తానని చెప్తూ ఉంటావు కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అని నక్షత్ర అంటే అపూర్వ తల పట్టుకొని కూర్చొని ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర భూమిని లోపలికి తీసుకొచ్చి, ఇవిగో ఆస్తి పత్రాలు చూసుకో అని చెప్తుంటే, నాన్న నిజం చెప్తున్నాను నాన్న, నాకు ఏ ఆస్తి వద్దు, నాకు ఆశ లేదు నాన్న, వద్దు నాన్న అని చెప్తుంటే, చూడు నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు, నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాను కదా అని శరత్చంద్ర సంతకాలు పెట్టేసి, నువ్వు కూడా సంతకాలు పెట్టు అని పిలుస్తూ ఉంటాడు. వద్దు నాన్న అని భూమి అంటే, చూడు ఆ గగన్ గాడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. నువ్వు అనాథలా రోడ్డు మీద ఉండకూడదు. నువ్వు శోభ కూతురివి ఏడవకూడదని మాత్రమే నేను శోభ భర్తగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని తండ్రిగా అయితే నేను నిన్ను కూతురుగా అంగీకరించటం లేదు. ఇదిగో ఈ ఆస్తి మొత్తం కూడా నీదే. శోభ ఆస్తి ఎప్పటికైనా నీకే చెందాలి. నేను నిన్ను కూతురుగా అంగీకరించకపోయినా లోకం దృష్టిలో నువ్వు నా కూతురివే. ఇప్పుడు ఈ ఆస్తి పేపర్లు ఇదిగో నీ చేతిలో పెట్టేశాను. నువ్వు దీనిని హోదాగా భావిస్తావో, గౌరవంగా భావిస్తావో, నువ్వు పెత్తనం చెలాయించుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు ఆస్తి మొత్తం నీది కాబట్టి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పిన మాట వినాలి. నీ ఇష్టం ఉంటేనే వీళ్ళు ఈ ఇంట్లో ఉంటారు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి శరత్చంద్ర వెళ్తాడు. మమ్మీ అయిపోయింది. నాన్న ఆస్తి మొత్తం రాసి ఇచ్చేశాడు. ఇది ఇప్పుడు భూమి సామ్రాజ్యం. మనం దాని చెప్పు చేతుల్లో ఉండాలి అని నక్షత్ర చెప్తుంటే, నోరు మూయవే, మనం దాన్ని చెప్పు చేతుల్లో ఉండటం ఏంటి? నేను చంపుతాను తెలుసా అని అపూర్వ అంటుంది. మీరా అయితే, చూడమ్మా భూమి ఏడవకు, ఇప్పుడు ఇది నీ సామ్రాజ్యం. ఎప్పటికైనా శోభాచంద్ర వదిన ఆస్తి నీదే కదా. మీ నాన్న ఏం చేసినా అంతా నీ మంచి కోసమే చేస్తాడు. అన్నయ్య కోపం నీకు తెలిసిందే కదా. ఇక మీదట నువ్వు చెప్పిందే మేము వింటూ ఉంటాము. ఇప్పుడు శోభాచంద్ర వదిన ఎలా రాజసం ఉట్టిపడుతూ ఈ ఇంట్లో ఉండేదో అలాగే నువ్వు ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతలన్నీ కూడా నీటివే. రామ్మా వెళ్దాం అని చాలా సంతోషంగా భూమిని లోపలికి తీసుకువెళ్తుంది. తర్వాత భూమి రాజసం ఒట్టిపడుతూ సోఫాలా నడిచి వస్తూ ఉంటే, ఆ చెప్పు శోభక్క అని అపూర్వ అంటుంది. ఎలా ఉన్నాను? మా అమ్మలాగే ఉన్నానా అంటూ నక్షత్ర చెంపలు పగలగొట్టి అపూర్వ దగ్గర ఉన్న ఇంటి తాళాలను తీసుకొని, ఇక మీదట నేను చెప్పినట్లే మీరు నడుచుకోవాలి. ప్రతి దానికి లెక్కలు చెప్పాలి. మీ నడుములు వంచి పనిచేసి కొవ్వు కరిగించాలి అని భూమి చెప్తుంటే, నేను ఒప్పుకోనని అపూర్వ అంటుంది. భూమి అపూర్వ చెంప పగలగొడుతుంది.